తాజాంశాన్ని చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యల వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. నివారణకు చేపట్టిన చర్యలు తెలపాలని తెలంగాణ, ఏపీని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, ఆత్మహత్యల వ్యాఖ్యలపై హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? బలరాం, హైకోర్టులో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు సంబంధించి గతంలో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు జలపతిరావు, మరికొంతమంది దాఖలు చేసిన వివిధ పిటిషన్లు అన్ని కలిపి ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే విచారణ ప్రారంభ దశలోనే అసలు వీటిపైన అంటే ఆత్మహత్యలు నివారించడానికి, అదేవిధంగా రైతులకు ప్రయోజనాలు కలిగడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన న్యాయవాదులను అడిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే తాము వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కౌన్సిల్ రూపంలో దాఖలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాది వివరించడం జరిగింది. తాము ఎలాంటి ఆత్మహత్యలను నివారించడంతో పాటు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు కూడా తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించి పూర్తి వివరాలతో తమకు కౌంటర్ రూపంలో ఒక ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని చేసింది. తాము ఏ ఉద్దేశమైనా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగాల్సిందేనని స్పష్టంగా చెప్తూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా తమ ఉద్దేశం కూడా రైతు ఆత్మహత్యలను ఆపాలనేది తమ ఉద్దేశం. మరి ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ప్రమాణ పత్రం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, వాటికి నివారణ చర్యలు ఎలా తీసుకుంటున్నారు అనే విషయాలతో పాటు పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా చెప్పాలని పేర్కొన్నది. అయితే పిటిషనర్లు కూడా తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఇంతవరకు కరువు మండలాలను ప్రకటించలేదు. ఒకవేళ కరువు మండలాలు ప్రకటించినదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తుంది, కొంత పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. అదేవిధంగా దీనికి సంబంధించిన రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కావడం లేదు రెండు రాష్ట్రాల్లో. అదేవిధంగా సంబంధించిన బ్యాంకులు కూడా సరైన విధంగా రుణాలు ఇవ్వడం లేదు. దానివల్ల ప్రైవేట్ వడ్డీలు భారీ ఎత్తున పెద్ద ఎత్తున వడ్డీలతో ప్రైవేటు రుణాలు తీసుకుని ఆస్తుల పాలవుతున్నారనే విషయాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు చెప్పాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తాము తీసుకుంటున్న పూర్తి వివరాలను చెప్పామని చెప్పింది. కాబట్టి ఆ వివరాలను చదివిన హైకోర్టు ధర్మాసనం కొంతవరకు సంతృప్తిగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. అయితే ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తదుపరి విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో పూర్తి వివరాలు తెలపాలని పేర్కొంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.